ఒకసారి సెల్ ఫోన్ పోయిందా ఖతం, ఇక మళ్ళీ ఆ ఫోన్ దొరకదని డిసైడ్ అవుతుంటాం. ఆ ఫోన్ పై ఆశలు విడిచిపెట్టుకుంటాం. ఎందుకైనా మంచిదని చివరి ప్రయత్నంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇస్తాం. పోలీసులు కూడా ఏదో కంప్లైంట్ తీసుకుంటారు తప్ప సీరియస్ గా తీసుకోరని భావిస్తుంటాం. కానీ శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు ఏం చేశారో మీరే చూడండి. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు పోగొట్టుకున్న చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ సహాయంతో సైబర్ క్రైమ్ స్థానిక పోలీసులు పోయిన ఫోన్లను సమర్థవంతంగా కనిపెట్టారు. ఆ ఫోన్లు ఎవరి దగ్గరున్నాయో గుర్తించి వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. తిరిగి బాధితులకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చేతుల మీదుగా అప్పగించారు. ఫోన్లు పోగొట్టుకున్న వెంటనే పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. లేకపోతే సిఐఆర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో బ్లాక్ చేయాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల వద్ద తక్కువ ధరకే వస్తున్నాయని, సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేయకూడదని హెచ్చరించారు. మొబైల్స్ లో ఉండే వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ వివరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టోటలీ 160 మొబైల్స్ మన రికవరీ చేయడం జరిగింది. కొన్ని మొబైల్స్ ప్రజలు ప్రాపర్గా చూడకపోవడం వల్ల మిస్ అయినప్పుడు నుంచి దొంగతనం జరిగి వెళ్ళినది. ఇలాంటి రకరకాల విధంగా మొబైల్ మిస్ అయిన 160 మొబైల్స్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మొబైల్కి కొనుక్కున్న ఆ బాక్స్ డీటెయిల్స్, IMEI నంబర్ ఇది కూడా ఖచ్చితంగా మీకు తెలియాలి. ఒకవేళ నాకు రిజిస్టర్ చేయడం రాలేన పక్షంలో పక్కనున్న పోలీస్ స్టేషన్ని మీరు అప్రోచ్ అయ్యారంటే మేమే దాని సిఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తాం. పోయిందనుకున్న ఫోన్, ఇక దొరకదని ఆశలు విడిచిపెట్టుకున్న ఫోన్ పోలీసులు తిరిగివ్వటంతో బాధితుల సంతోషం అంతా ఇంత కాదు. వేగంగా స్పందించి తమ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చిన ఎస్పీ సతీష్ కుమార్ తో పాటు పోలీసు సిబ్బందికి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.